నమస్తే క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5th T20I. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఇది ఒక యుద్ధం. ఒకవైపు తిరువనంతపురంలో సొంత గడ్డపై సంజూ శాంసన్ ఘోర వైఫల్యం, మరోవైపు ఇషాన్ కిషన్ సృష్టించిన సునామీ. టీమిండియా మేనేజ్మెంట్ ఒక బిగ్ సిగ్నల్ ఇచ్చేసింది. సంజూ కెరియర్ క్లైమాక్స్కొచ్చేసిందా? ఇషాన్ కిషన్ తన వరల్డ్ కప్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడా? అసలా 5th T20Iలో ఏం జరిగింది? సంజూ చేతిలో ఉండాల్సిన గ్లౌస్ ఇషాన్ చేతికి ఎలా వెళ్లాయి? పదండి, లోపలికి వెళ్లి పోస్ట్మార్టం చేసేద్దాం. ముందుగా మ్యాచ్ గురించి చెప్పుకోవాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కైసేన కివీస్ బౌలర్లని ఉతికి ఆరేసింది. ఇండియా స్కోర్ ఎంతో తెలుసా? అక్షరాల 271/5. ఇది టీమిండియా చరిత్రలోనే 3వ అత్యధిక స్కోరు. అభిషేక్ శర్మ 30 రన్స్తో పవర్ఫుల్ స్టార్టిస్తే ఆ తర్వాత మొదలైంది పాకెట్ డైనమో ఇషాన్ కిషన్ మారణహోమం. అమ్మో, ఆ బ్యాటింగ్ ఏంటి బాబోయ్! 5th T20Iలో ఇషాన్ కిషన్ కేవలం బ్యాటింగ్ చేయలేదు, కివీస్ బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టించాడు. తిరువనంతపురంలో పాకెట్ డైనమో సృష్టించిన సునామీకి మైదానం మొత్తం దద్దరిల్లిపోయింది. కేవలం 43 బంతుల్లో 103 పరుగులు, అందులో 10 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు. అంటే అది మామూలు ఊచకోత కాదు. మొదటి 50 పరుగులు 28 బంతుల్లో చేస్తే ఆ తర్వాతి 50 పరుగులు కేవలం 14 బంతుల్లోనే బాది తన మెయిడెన్ T20 సెంచురీని వరల్డ్ కప్ ముందొక స్టేట్మెంట్లా ఇచ్చాడు. ముఖ్యంగా ఇష్ సోధీ వేసిన ఓవర్లో 4-4-4-6-4-6తో 29 పరుగులు రాబట్టిన తీరు చూస్తుంటే ఇషాన్ కిషన్ ఇప్పుడొక అన్స్టాపబుల్ బీస్ట్లా కనిపిస్తున్నాడు. ఈ మాస్ పర్ఫార్మెన్స్తో తను కేవలం టీంలోకి రాలేదు, వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో తన ప్లేస్ని ఎవరూ టచ్ చెయ్యలేనంతగా లాక్ చేసుకున్నాడు. మన కెప్టెన్ సూర్య 63 రన్స్తో క్లాస్ చూపిస్తే చివర్లో హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 42 పరుగులు చేసి మ్యాచ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఇక బౌలింగ్లో మన అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టి కివీస్ నడ్డి విరిచాడు. అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లతో అదరగొట్టాడు. ఫైనల్గా ఇండియా 46 రన్స్తో గెలిచి సిరీస్ని 4-1తో కైవసం చేసుకుంది. కానీ ఈ విజయం వెనుక ఒక విషాదం దాగియుంది. అదే సంజూ శాంసన్. తిరువనంతపురం స్టేడియం మొత్తం సంజూ సంజూ అని మారుమోగిపోయింది. స్కై కూడా టాస్ దగ్గర సంజూ ఆడుతున్నాడు అని చెప్పగానే ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. కానీ బ్యాట్తో సంజూ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 6 బంతుల్లో 6 పరుగులు. ఈ సిరీస్ మొత్తం సంజూ స్కోర్లు చూస్తే ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. వరల్డ్ కప్ ముందు ఇంతకన్నా ఘోరమైన ఫామ్ మరొకటి ఉండదు. సంజూ అవుటై వెళ్తున్నప్పుడు తన ఫేస్ చూశారా? తన కెరియర్లో ఇది లాస్ట్ గేమ్ అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సొంత గడ్డపైనే ఇంతటి పరాభవం సంజూ ఫ్యాన్స్కి జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడొక మెయిన్ పాయింట్ గమనించాలి. సంజూ టీంలో ఉన్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ కీపింగ్ గ్లౌస్ ఇషాన్ కిషన్ వేసుకున్నాడు. ఇది మేనేజ్మెంట్ ఇస్తున్న బిగ్ వార్నింగ్. వరల్డ్ కప్లో వికెట్ కీపర్ బ్యాటర్ స్లాట్ కోసం ఇషాన్ కిషన్ ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ అయిపోయాడు. సంజూ శాంసన్ని వరల్డ్ కప్ స్క్వాడ్ నుండి తప్పించి ఇషాన్ని మెయిన్ ఓపెనర్గా పంపే ప్లాన్లో బీసీసీఐ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరిక్కడ సంజూకి అన్యాయం జరుగుతోందా, లేక దొరికిన అవకాశాలని సంజూ వదులుకుంటున్నాడా? ఈ మాస్ పర్ఫార్మెన్స్తో ఇషాన్ తన ప్లేస్ని ఎవరూ టచ్ చెయ్యలేనంతగా లాక్ చేసుకున్నాడు. సంజూ కెరియర్కి అధికారికంగా ఎండ్ కార్డ్ పడిపోయినట్టేనా? ఫైనల్గా నేనడిగేది ఒక్కటే, మనకి టాలెంట్ కావాలా, లేక కన్సిస్టెంట్గా ఆడే ఫామ్ కావాలా? సంజూ శాంసన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా, లేక ఇషాన్ కిషన్తో వరల్డ్ కప్కి వెళ్లాలా? సంజూ కెరియర్ ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకునేవాళ్లు #జస్టిస్ ఫర్ సంజూ అని, ఇషాన్ ఫామ్ అదిరిపోయింది అనుకునేవాళ్లు #ఇషాన్ మాస్ అని కమెంట్ చేయండి. వరల్డ్ కప్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో సెన్సేషనల్ అప్డేట్తో కలుద్దాం.